అలాగే ఆధ్యాత్మికతని సైంటిఫిక్ కోణంలో అంటే ఈ తరానికి తగ్గట్టుగా చెప్తూ ఉంటారు సార్. అంటే ఎగ్జాక్ట్‌గా మీరేది నమ్ముతారు? సైన్స్‌ని నమ్ముతారా? స్పిరిచువల్‌ని నమ్ముతారా? నమ్మడానికి లేదు, 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. ఇప్పుడు 2 ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ చేస్తారంటే ఈ రెండిటిని కలిపి మాట్లాడడం తప్పు. కలిపి సైన్సే, స్పిరిచువాలిటీ. ఓకే, సైన్స్లో ఎవిడెన్స్ కావాలి, ప్రూఫ్. నేను మీకు ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇస్తే జ్వరం తగ్గించాలి, ప్రూఫ్. స్పిరిచువాలిటీలో ఎక్స్పీరియన్స్ కావాలి. అక్కడెక్కడో కొండ మీదకి వెళ్ళి అక్కడెక్కడో ఉంటుంది, అక్కడ నీకు అలా చేస్తే నీకు ఫలితం వస్తుంది అన్న. ఒకసారి వెళ్ళిన వాడికి ఫలితం వచ్చినాకో హీ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. దెర్ ఇస్ నో మోర్ ప్రూఫ్. ఇంకా ప్రూఫ్తో పని లేదు. అందుకే ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ స్పిరిచువాలిటీ. సైన్స్లో ఎవిడెన్స్. నాకు నువ్వు ఏదైనా తీసుకురా, నాకు అది స్టడీ అవ్వాలి, మెటా అనాలిసిస్ అవ్వాలి, లేకపోతే దాని మీద రీసెర్చ్ జరిగి ఇది కరెక్ట్ అని తెలియాలి, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్, దాని యొక్క మెకానిజం అంత అర్థమయ్యాక అది ఓకే అన్నాకే ముందుకు వస్తుంది. అది సైన్స్, నో డౌట్. స్పిరిచువాలిటీ ఇస్ డిఫరెంట్. నీకు భక్త ప్రహ్లాదుడికి ఒకలాగా, అన్నమాచార్యుడికి ఒకలాగా, లేకపోతే భక్త శబరికి ఒకలాగా, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి స్పిరిచువాలిటీ వాళ్ళది. యూ కెన్ నెవర్, మీరు కావాలంటే గమనించండి, హనుమంతుడిలాగా ఉన్న భక్తి, నీకు భక్త శబరి దగ్గర ఉన్న భక్తి, లేకపోతే అన్నమాచార్యుడికి వచ్చిన సాక్షాత్కారం ఏది ఒకటిగా ఉండదు, మ్యాచ్ కాదు. ఎందుకంటే ఎవరి భక్తి ప్యాటర్న్ వాళ్ళది. యూ కెన్ నాట్ మెజర్ ఇట్. అందుకే భక్తి ఆర్ స్పిరిచువాలిటీలో యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్, సైన్స్లో యు ఆర్ ఎవిడెన్స్ బేస్డ్. రెండింటిని కలుపుతారు చూసారా, అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఇప్పుడు నేను మీకు ఏదో ఒక ముద్ద చేసి నేను డాక్టర్ని తీసుకోండి అంటే తినకూడదు. దానికి ప్రూఫ్ ఉందా, దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా అని చూసుకోవాలి. అలా ఎందుకు? సైన్స్లో ప్రూఫ్. ఐ కెనాట్ గివ్, నన్ను నమ్ము, నేను డాక్టర్ని, ఇది తిను అని ఇవ్వలేను. ఓకే, నమ్మకం ఉండదు డాక్టర్ కానీ లేకపోతే సైన్స్లో కానీ. దేర్ ఇస్ నో నమ్మకం. అన్నిటినీ ఐ విల్ క్రాస్ చెక్ ఇట్ అండ్ సీ. వేర్ ఇన్ స్పిరిచువాలిటీ నమ్ము, నీకు ఆ భగవత్ స్వరూపము నీకు ఏదో రకంగా కనికరిస్తుంది అని నమ్ము. ఇక్కడ నమ్మకం, అక్కడ ఎవిడెన్స్. రెండింటిని కలపకూడదు. ఇది క్రికెట్, ఇది ఫుట్బాల్, రెండింటిని కలపకూడదు. చాలా సింపుల్. ఎప్పుడైతే కలుపుతారో కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని ప్రూవ్ చేయి అంటే, అరే దేవుని ప్రూవ్ చేయలేం, ప్రూవ్ చేయించుకోవాలి లోపల, ఎవరికి వాడు చేయించుకోవాలి, పక్కన చేయలేడు, అసలు ఛాన్సే లేదు. అలాగే సైన్స్లో కూడా నువ్వు నమ్ము అని చెప్పలేం. నమ్మం ప్రూఫ్ కావాలి నాకు. ఐ నీడ్ ఎ ఫార్ములా, ఐ నీడ్ ఎ మెథడ్, ఐ నీడ్ ఎ క్యాల్కులేటెడ్ మెథడ్. అది సైన్స్. సో రెండింటినీ కలపడం అనేదే మెయిన్ మాఫియా. ఎవరైతే సైన్స్ని స్పిరిచువాలిటీ అది నెంబర్ 1 దొంగలు వాళ్ళు. కలపద్దు, ఎవరిది ఏ డైరెక్షన్ అదే. స్పిరిచువాలిటీ సైన్స్ చాలా క్లియర్గా ఉండాలి. బ్రాహ్మీ ముహూర్తం సైంటిఫికల్లీ ప్రూవెనా? నిజంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం పనులు మొదలు పెడితే సక్సెస్ అవుతాయంటారు? ఇది బ్రహ్మ ముహూర్తం అనేది అర్థం చేసుకుంటే వీళ్ళకి ఈ పాయింట్ అర్థమవుతుంది. ఎవరికి అవసరం బ్రహ్మ ముహూర్తము? బ్రహ్మ ముహూర్తం అంటే ఎనీథింగ్ క్రియేటివ్. బ్రహ్మ ఏం చేస్తాడు? క్రియేషన్ చేస్తాడు. సో ఎనీథింగ్ క్రియేటివ్గా, ఎనీథింగ్ కొత్తగా, ఎనీథింగ్ సాధనా రూపంలో నువ్వు తయారు చేసుకోవాలి, నిన్ను నువ్వు క్రియేట్ చేసుకోవాలి. పొద్దునే లేచి ఒక 90 ఏళ్ల వ్యక్తి పొద్దునే లేచి కూర్చుని ఏం చేయాలి? ఇప్పుడు ఆయన అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, పేరుంది, అన్నీ ఉన్నాయి అనుకోండి. 90 ఏళ్ల వ్యక్తి పొద్దునే 6 గంటలకు లేచి ఏం చేస్తాడు? 4 గంటలకు లేచి. పాయింట్ ఇస్, నువ్వు దేనికోసము క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ క్రియేషన్ కోసం పొద్దున బ్రహ్మముహూర్తం ఉపయోగపడుతుంది. సపోజ్ నేను ఒక IAS ఆఫీసర్ అవ్వాలి, పొద్దున లేచి చదువు, అది సాధన టైం. మైండ్ ఫ్రెష్ ఉంటుంది. 3 o'clock to 6 o'clock సాధన ఇట్లా రుద్దేయాలి, సబ్జెక్ట్ని ఎక్కేస్తుంది. అంటే ఆ టైంలో తొందరగా ఎక్కుతుంది. ఎందుకు? యువర్ మైండ్ ఇస్ సటిల్, చాలా కామ్గా ఉంటుంది, పొద్దున్న డిస్టర్బెన్సెస్ ఉండవు, ఈజీగా ఉంటుంది. వాతావరణం కూడా మనం తొందరగా హెల్ప్ చేస్తుందని చెప్తారు. వై? యు ఆర్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తయారు చేసుకుంటున్నావు కొత్తగా. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మ ముహూర్తంలో సాధన లేనివాడు ఆర్ అన్నెసెసరీగా దానివల్ల ఏమొచ్చావు, ఇప్పుడు జాబ్ చేసి వస్తున్నాడు, ఆయన పొద్దున్న 4 గంటలకు లేవాల్సిన పని లేదు. ఏదైనా సాధన ఉంటే, ఉపాసన ఉంటే, లేదా ఏదైనా అమ్మవారి సాధనలు, దీక్షలు ఉంటే పొద్దున లేవాలి. లేనివాడు నిద్ర పాడు చేసుకుని పొద్దున్నే 3 గంటలకు లేవాలని కాదు. నీకు ఏదైనా జీవితంలో అకంప్లిష్ చేయాలి, సాధన అవసరం. 3 గంటలకు లేచి సాధన చేయడం అవసరం. బ్రహ్మ ముహూర్తంలో చేస్తే, లేచి కూర్చుంటే రాదు, లేచి నువ్వు సాధన చేస్తే వస్తుంది. అది ఆ టైంలో తొందరగా అభ్యాసం ఎక్కుతుంది బాడీకి. అందుకని చెప్తారు మన వాళ్ళు ఏది కూడా సెన్స్లెస్గా చెప్పారు. మన స్పిరిచువాలిటీలో, హిందుత్వములో
ఏది సనాతనములు ఏది సెన్స్లెస్గా చెప్పరు. అందరూ పొద్దున్నే 3 గంటలకు లేవండి చెప్పరు. మీరు గమనించి ముఖ్యంగా ఆడవాళ్ళని పొద్దున్నే లేవాలి అని చెప్తారు మగవాళ్ళతో కంపేర్ చేస్తే. నేనేమంటున్నా అంటే అలా కొన్ని పాయింట్స్ మనము తీసుకోలేము. అదొక్కటే తీసుకుని పొద్దున్న లేచాము తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ అనే దగ్గర ఉండకూడదు. ఏదైనా సాధన ఉంటే పొద్దున్న లేవాలి. సో అది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ దాన్ని మనం ఒక మెకనైజ్ చేసుకుని నా సాధనకి ఉపయోగపడే టైం అది, నాకంటూ హెల్ప్ అయ్యేది టైం ఇది అనేది తెలుసుకుని అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా సరే ఒక సాధనా మార్గంలో ఉంటే బ్రహ్మముహూర్తం ఉపయోగపడుతుంది. లేకపోతే బ్రహ్మముహూర్తం లేచి కూర్చోగానే మ్యాజిక్లు జరుగుతాయి అనుకోవడం చాలా రాంగ్. అది అలా ఉండకూడదు. ఏదైనా ఒక పద్యం నేర్చుకో, పొద్దునే లేచి కూర్చొని ఒక పద్యం నేర్చుకో, అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని నువ్వు ఏది క్రియేట్ చేయలేకపోతే ఆ టైంలో టైం వేస్ట్. ఊరికే లేవకండి, టైం వేస్ట్ చేయకండి, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, హాయిగా పడుకోండి. ఏదైనా నిజంగా స్పిరిచువల్ సాధన ఉంది, నేను చదువుకుంటున్నాను, ఏదైనా నేర్చుకుంటున్నాను, మ్యాథ్స్ రావాలి, సైన్స్ రావాలి, లేకపోతే నేను చదువుతున్న సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ అయితే నేను పొద్దున్నేచ్చా, అలా అభ్యాసము చేసేవాడికి బ్రహ్మ ముహూర్తం హెల్ప్ చేస్తుంది. అభ్యాసం లేనివాడు ఊరికే కూర్చుని నాకు ఏదో అయిపోతుంది, రెక్కలు వస్తాయి, ఎగిరిపోతా అనేవి అలా ఉండదు. రాంగ్, అట్లాంటి రాంగ్ దాంట్లోకి పడకండి.